యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో పోలీస్ అమరవీరుల స్మరణలో భాగంగా భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల్ పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూ ప్రజల్లో నేర నివారణపై చైతన్యం కల్పించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ జాతీయ రహదారి మీదుగా ఆర్టీసీ బస్ స్టేషన్ వరకు సాగింది. అక్కడ ప్రయాణికులతో సమావేశమై పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మథ కుమార్ మాట్లాడుతూ బస్సుల్లో ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇటీవలి కాలంలో బంగారం ధరలు భారీగా పెరగడంతో దొంగతనాలకు అవకాశం ఉండొచ్చని హెచ్చరించారు. బస్సులు ఎక్కే దిగే సమయంలో క్రమపద్ధతిలో ఉండాలని, వ్యక్తిగత వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని భక్తిపూర్వకంగా తెలిపారు. ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడితే లేదా నేరం జరిగితే వెంటనే 100 నంబర్కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతే తమ ధ్యేయమని, సమాజంలో నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని అన్నారు. కొంచెం తగ్గిపటికి కొన్న బంగారాన్ని భద్రంగా పెట్టుకోండి. సెల్ ఫోన్ ఒకవేళ మీ దగ్గర ఏమైనా సెల్ ఫోన్ ఉన్నా కూడా దాన్ని కూడా సెల్ ఫోన్ పోయింది. సెల్ ఫోన్ పోతే వెంటనే మీ యొక్క మొబైల్ నెంబర్ ని, మీ అకౌంట్ నెంబర్ ఉంటుంది కాబట్టి అకౌంట్ నెంబర్ దీనికి లింక్ అయి ఉంటుంది కాబట్టి మీ అకౌంట్ ఏంటంటే బస్టాండ్లో పోతున్నాయి, పోతున్నాయి లేడీస్ లో ఇట్లా బంగారు పోతుంది. ఇంతసేపు మనం ఫ్రీ బస్ అలవాటు పడ్డాం అందరం. ఫ్రీ బస్ అలవాటు అంత ఫ్రీ బస్ అలవాటు వచ్చేస్తుంది. అంత ఏం చెప్పు బ్యాగులో ఏముంటుందో తెలుస్తలేదు. మనం ఎంతసేపు సెల్ ఫోన్ అడిక్ట్ అయిపోయినాం. అందరూ సెల్ ఫోన్ చూసుకుంటా మన బ్యాగులే మర్చిపోతున్నాం. కాకుండా అయితే బ్యాగ్ ఆడబెట్టింది వేరే బస్ ఎక్కి దాంట్లో డబ్బులు ఉన్నాయి. 7,000 చెక్ చేసి చెక్ చేసి మళ్ళీ ఇప్పించినాం. మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం ఇది జరిగిన తర్వాత బాధపడేదానికన్నా ముందు అలర్ట్ చేయడం అనేది మా పోలీసు తరఫున మా బాధ్యత. దానికి అందరం బ్యాగులో ఏం చేస్తున్నాం, డబ్బులు పోతున్నాయి, బంగారు పోతుంది. పోయిన తర్వాత బాధపడేదానికన్నా ముందు అలర్ట్ ఉండాలని చెప్పి